నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ మహాసభలు వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో రాష్ట్ర లేబర్ ప్రిన్సిపల్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తులసికోటకు విశేష పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆర్టీసీ డ్రైవర్లపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన. దాడులు నియంత్రించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణ. ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు కాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు కాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రాల పోరాటాల గడ్డ కాళహస్తిలో ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు జరపడం చాలా శుభ పరిణామం. కాళహస్తి నియోజకవర్గంలో అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న యావత్తు కార్మిక వర్గం, కార్మిక నాయకులు, కార్మిక వర్గ శ్రేయోభిలాషులందరూ ఈ యొక్క మహాసభలు జయప్రదాన్ని కృషి చేయాలని, అలాగే మహాసభల విజయవంతానికి నా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తానని, మహాసభలు దిగ్విజయంగా జయప్రదం కావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళికి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణకి, ఆఫీస్ బేరర్స్కి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏఐటీయూసీ నాయకులందరికీ ఆయన అందించారు. తర్వాత సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ కాళహస్తి పట్టణంలో డిసెంబర్లో 3 రోజుల పాటు ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభల జయప్రదానికి యావత్తు కార్మిక వర్గం కృషి చేయాలని, గడిచిన 2 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, జరిగిన లోపాలను సమీక్షించుకొని రానున్న కాలంలో చేపట్టవలసిన కార్మిక వర్గ పోరాటాలకు ఈ మహాసభల్లో రూపకల్పన చేయడం జరుగుతుందని, జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, ఈ మహాసభల జయప్రదానికి కార్మిక వర్గం యావత్తు కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్సు వైఎస్ మణి, శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో రాష్ట్ర లేబర్ ప్రిన్సిపల్ కార్యదర్శి కుటుంబ సభ్యులతో ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆదేశాల మేరకు ఏఈఓ సతీష్ మాలిక్ పూర్ణ కుంభంతో దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు దర్శిన్న నాయుడు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తులసికోటకు విశేష పూజలు చేసి భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో తులసిదేవికి విశేష పూజలు జరిపి భక్తులు మొక్కులు చెల్లించారు. పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికరమైన తులసికోటకు విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసంలోని పవిత్ర శుక్రవారాన్ని పురస్కరించుకొని తులసిమాతకు విశేష పూజలు చేపట్టారు. ఆలయ ఆవరణలోని తులసికోట వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో తులసికోటకు విశేష దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, భక్తులు ఈ విశేష పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో తులసిమాతకు పూజలు జరిపారు. అనంతరం తులసికోట వద్ద అత్యంత భక్తితో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలు నడుమ తులసికోటకు విశేష హారతి సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఈ నూకరత్నం, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాస క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన ఆలయాల్లో కార్తీక దీపాల శోభతో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు స్థానిక ఆలయాలకు వెళ్లి కార్తీక దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లిస్తున్నారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయాలు ఆకర్షణీయమైన శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసంలో పవిత్ర పర్వదినాలు కావడంతో శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో కార్తీక దీపాల శోభ ఆధ్యాత్మిక చింతన వాతావరణం నెలకొంది. పవిత్ర కార్తీక మాసంలో శుక్రవారం త్రయోదశి కలిసి రావడంతో అధిక మంది మహిళా భక్తులు స్థానిక శివాలయంలకు వెళ్లి కార్తీక దీపాలు పెద్ద ఎత్తున పెడుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు పరిసరాల్లో నీలకంఠేశ్వర ఆలయం, మణికంఠేశ్వర స్వామి ఆలయం, కాశీ విశ్వనాథుని ఆలయం తదితర ఆలయాలతో పాటు పొన్నాలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక ఆలయాల్లోని ఉసిరి చెట్టు కింద పవిత్ర కార్తీక దీపాలను సాంప్రదాయ పద్ధతిలో వెలిగించి దీప పూజ నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు. స్థానిక ఆలయాలు మహిళల భక్తులతో సందడిగా మారాయి. కార్తీక దీపాల వెలుగుల శోభతో పవిత్ర పురాతన ఆలయాలు సుందర శోభితంగా వెలుగులు ఎన్నుతున్నాయి. శ్రీకాళహస్తిలోని పలు ఆలయాల్లో అయ్యప్ప స్వాముల పూజలతో ఆధ్యాత్మిక చింతన నెలకొంది. పవిత్ర కార్తీక మాసం రోజులు కావడంతో అయ్యప్ప స్వాములు ఇడుముడులు కట్టుకొని శబరిమల ప్రయాణం అవుతుండడంతో ఆలయాల వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. పవిత్ర మాలాధరణ ధరించిన అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లడానికి ఇడుముడులు కట్టుకునే పూజా కార్యక్రమాలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ, ముత్యాలమ్మ, ఏడు గంగమ్మ తల్లి, సంపకేశ్వర ఆలయం తదితర ఆలయాలతో పాటు ప్రధాన ఆలయమైన శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోను భక్తులు అయ్యప్ప ఇరుముడులను సంప్రదాయ పూజలతో కట్టుకున్నారు. పవిత్ర కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడానికి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున స్థానిక ఆలయానికి తరలివచ్చి పూజలు చేపడుతూ ఉండడంతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణం చోటు చేసుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు జరుపుకొని అయ్యప్ప స్వాములు మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్లపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దాడులు నియంత్రించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ఆర్టీసీ డ్రైవర్లపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ డ్రైవర్లపైన దాడులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అని ఆయన విమర్శించారు. ఈ రోజు పచ్చికాపలం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఆయన ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్లు చేస్తున్నట్టు ఆర్టీసీ డ్రైవర్లపైన దాడులు పోరాడతాం దాడులు తగ్గేంత వరకు దాడులు తగ్గేంత వరకు ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ 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 కల్పించేంత వరకు పోరాడతాం రక్షణ కల్పించినటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి క్రిమినల్ కేసులు తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి.
ఈవేళ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఉన్నటువంటి 2 వీలర్లకు హార్న్ కొట్టినా, లేకపోతే రోడ్డు పైన పోయే వాళ్ళకి హార్న్ కొట్టినా కూడా దాన్ని ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసి లేదా ఇతర పాయింట్లలో పోతా ఉన్న బస్సును ఆపి ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్లు చొక్కా పెట్టి కిందికి లాగి డ్రైవర్ల పైన దాడులు నిర్వహిస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణ నెల రోజులు గడవక ముందే ఒంగోలు ప్రాంతంలో ఒక డ్రైవర్ని చితకబాది హాస్పిటల్ పాలయ్యారు. అదేవిధంగా నెల్లూరు దగ్గర ఒక డ్రైవర్ని కొట్టారు, వెంకటగిరి దగ్గర ఒక డ్రైవర్ని కొట్టారు, పాకాల దగ్గర ఒక డ్రైవర్ని కొట్టారు, పూతలపుట్టు దగ్గర ఒక డ్రైవర్ని కొట్టారు. ఈ రోజు ఒక 15-20 నిమిషాలకు ముందే ఆర్టీసీ బస్సు డ్రైవరు ఇవాళ పచ్చికాపల్లంలో ఉన్నటువంటి డ్రైవర్ పైన దాడులు చేయడం జరిగింది. కైషిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైషిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4:45 నుంచి 5:45 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కైషిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైషిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4:45 నుంచి 5:45 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వెంకట తురాయ్వార్ సునపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైషిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుంచి 7:30 వరకు స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైషిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైషిక ద్వాదశి ఒకటి. శ్రీ వరహ పెరుమల్ కైషిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైషిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైషిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. టీటీడీ ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు జోనల్ విధానాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, దీనివల్ల రాయలసీమ యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 371(d) ఆర్టికల్ ప్రకారం టీటీడీలో ఉద్యోగాలను రాయలసీమ జిల్లావాసులకు కేటాయించాలని గతంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ గర్జన పేరుతో అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిపై వెంటనే స్పందించాలని టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ నోటిఫికేషన్లో జోనల్ సిస్టాన్ని పాటించకుండా రాష్ట్రాన్ని యూనిట్గా నోటిఫికేషన్ వేశారు. ఇది రాయలసీమకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జోనల్ సిస్టాన్ని పాటించి తీరాలి. ఈ విషయం మీద టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని కలిసాం, నిన్నే ఈఓ ధర్మారెడ్డి గారిని కలిసాం. సానుకూలంగా ఉన్నారు కానీ అధికారికంగా నిర్ణయం తీసుకోవట్లేదు. నిన్న చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని నోటిఫికేషన్లు అయిపోతున్నాము అని కూడా చెప్పారు. అవి కూడా గ్రూప్ 2 కింద ఉన్న పోస్టులే. ఆర్టికల్ 371(d) ప్రకారం జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు జయాంధ్ర జై తెలంగాణ ఉద్యమాలు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, అదే సందర్భంలో
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలని అవకాశాలని నష్టం చేయకుండా ఉండడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. భారత పార్లమెంటు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది. ఆ ఆర్డర్ ప్రకారం జోనల్ సిస్టమ్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక జోను, గోదావరి జిల్లాలో ఒక జోను, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఒక జోను, మంది 4th జోన్, రాయలసీమ 4 జిల్లాలు పాత లెక్క ప్రకారం. ఈ జిల్లాలో జోనల్ సిస్టమ్ అమలైతే గ్రూప్ 2 పోస్టుల వరకు 85% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 22,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ మహాసభలు, వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో రాష్ట్ర లేబర్ ప్రిన్సిపల్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తులసికోటకు విశేష పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆర్టీసీ డ్రైవర్లపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన. దాడులు నియంత్రించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.